హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి వ్యక్తికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. సపోజ్ మనమే తీసుకుంటే మనుషులు పైకి ఎగరలేము, గాల్లో ఎగరలేము. మీరు అట్లా అనుకోమాకండి, ఎందుకు ఎగరలేము, ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది, సూట్ వేసుకొని పైకి గాల్లో కూడా ఎగరలేము. నేను చెప్పేది మామూలుగా సహజ సిద్ధంగా ఎటువంటి మెషిన్స్ అవసరం లేకుండా మనం గాల్లోకి ఎగరలేం. అదేవిధంగా పక్షులు ఉన్నాయనుకోండి, అవి గాల్లో ఎగరగలవు, ఎంత దూరమైనా ప్రయాణించగలవు. కానీ వాటి లిమిటేషన్ ఏంటి? అవి మనలాగా మాట్లాడలేవు, అంతే కదా, మనలాగా మాట్లాడలేవు. మన జీవన విధానం వేరు, వాటి జీవన విధానం వేరు. నేచర్ అనేది ఈ భూమి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కోప్ ఇచ్చింది. మనకేమో ఈ స్కోప్ ఇచ్చింది. మనం మాట్లాడగలం, చేయగలం, నవ్వగలం, అన్నీ చేయగలం. కానీ మనం పైకి ఎగరలేము, లేదంటే మనకి వాటిలాగా డిఫరెంట్ పవర్స్ ఏం లేదు. కానీ ఒక మనిషిగా సాధించాల్సిన ఆ పవర్స్ ఉంటాయి. కానీ పక్షితో కానీ చేపతో కానీ కంపేర్ చేస్తే ఆ పవర్స్ ఉండవు మనకి. మనం చేపలా ముక్కు మూసుకొని నీళ్ళలో ఎంతసేపు అని ఉండగలం, వెంటనే పైకి లేవాల్సిందే. చేపలాగా ఉండగలదు, ఎందుకంటే నేచర్ దానికి ఇచ్చిన వరం అది. అంటే ప్రతిదానికి ఈ భూమి మీద జీవరాశులన్నిటికీ ఒక లిమిటేషన్ ఉండేది. ఆ లిమిటేషన్ దాటి మనం చేయలేము, అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఆ లిమిటేషన్ కూడా ఉండాలి, ఎందుకంటే నేచర్ చాలా ఆలోచించి డిజైన్ చేసిన ఒక ఇది జీవం, భూమి మీద జీవం అటువంటిది. ఒక్కసారి కానీ ఆ లిమిటేషన్ లేకపోతే ఏమైతే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం పాముల్ని తీసుకుంటే, పాములు ఎక్కడో ఉంటాయి, అంటే రోడ్ల మీద వాటి మీద ఉండవు. మనం బయటకు రోడ్డు మీదకి వస్తే అవి కూడా తిరుగుతూ ఉండదు, ఎక్కడో ఉంటాయి. అవి ఇంకోటి ఏంటంటే అవి ఎగరలేవు. ఒక్కసారి ఊహించండి, పాము పక్షిలాగా ఎగరగలే శక్తి ఉంటే అసలు మనిషి అనేవాడు బయటకు వస్తాడా రోడ్డు మీదకి? ఇంపాసిబుల్. దడుచుకుంటాడు, ఎప్పుడు ఇంట్లోనే ఉండాల్సిందే. బయటికి రావాలంటే కింద నుంచి కాళ్ళలో వణుకు అనేది ప్రారంభమైంది. నేచర్ అటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఏ జీవరాశికి ఎంత లిమిటేషన్ ఇవ్వాలో చాలా చక్కగా డిఫైన్ చేసి మనం సృష్టించింది, వాటిని సృష్టించింది. ఈ భూమి మీద, నీళ్ళల్లో, గాల్లో ఇలా రకరకాలుగా డిజైన్ చేసింది. అన్ని జీవరాశులకి సమానమైన ఆనందంగా బతకగలిగే అవకాశాలను సృష్టించింది. వీటిని ఏ ఒక్కటి తప్పినా కూడా ఈ భూమి మీద జీవం అనేది ఉండదు. నేను చెప్పిన ఆ ఎగ్జాంపుల్ ఒక్కసారి ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది. పాములు గాల్లో ఎగరటం ఏంటి? ఒకసారి మనం బయటకు వెళ్తే పాములు గాల్లో వెళ్తే ఎవరైనా వస్తారా? మనిషి అనేవాడు రోడ్డు మీదకే రాడు. సో నేచర్ అనేది చాలా గొప్పది. అది మనకి ఇచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకుంటే మన జీవితం చాలా ఆనందంగా గడిచేది, మానవాళి జీవితం ఆనందంగా గడిచేది. మనిషి అందుకే ప్రకృతి వనరులని మనిషి ఏ విధంగా అయితే నాశనం చేస్తూ వెళ్తాడో, అది ప్రకృతి వనరులు నాశనం చేస్తున్నాను అనుకుంటాడు. కానీ ఇండైరెక్ట్గా అది మనిషిని తనను తాను నాశనం చేసుకున్నట్టే. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.